నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వసుని వసు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే 4 కట్టలు తీసుకున్నాను. ఆకంతా ఇలా ఒలిచేసుకోవాలి, కాడలు ఎక్కువ ఒలుచుకోకూడదు, పచ్చడి మళ్ళీ చేదొస్తుంది. ఇలా ఆకంతా ఒలుచుకొని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది కదా ఆకుకూరలు, శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మూకుడు తీసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అవి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మెంతికూర, టమాటాలు ఒక 4 వేసుకొని అందులో ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ దాకా ఒకసారి మళ్ళీ మూత తీసి శుభ్రంగా అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా నీరంతా పోయేటట్టు ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా నీరంతా పోయి మగ్గిపోయింది. మొత్తం టమాటోస్, పచ్చిమిర్చి, ఆకుకూర అంతా మగ్గిపోయింది. దీన్ని ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే చల్లారిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్నాం కదా పోపు, అది వేసేసుకొని అందులో ఉప్పు, చింతపండు, కొంచెం టమాటోస్ వేసాం కదా, కొంచెం చింతపండు, పసుపు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చి అంతా తీసేసి విడివిడిగా పచ్చిమిర్చి అన్నీ తీసుకొని ఒకసారి గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ టమాటోస్, మెంతికూర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఓ బౌల్లోకి తీసేసుకొని అందులో 2-3 స్పూన్లు నూనె వేయాలి. నూనె వేస్తే చాలా బాగుంటుంది, నాకు మా అత్తయ్య గారు చెప్పారు. చక్కగా నూనె వేసుకొని కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి, సరిపోతే ఓకే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి రెడీ. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, చేదు అనేదే ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.